బాడీ దొరికింది. ఎంత విషాద సంఘటన అంటే మదనపల్లి ఈ విషయంగా చాలా ఇది అవుతా ఉంటాం. ఈ రకంగా ఎందుకు జరుగుతూ ఉండని చెప్పి మేమందరూ ఇక్కడ ఆరా చేస్తే ఎక్కడ చూసినా మద్యము ఆ విధంగా వచ్చింది. మద్యము ఆ విధంగా గంజాయి నార్మల్ అయిపోయింది. ఇక్కడ వచ్చి యువత వచ్చి చాలా వరకు దీనికి బానిస అయిపోయినారు. ఎక్కడ కూడా యూరియా దొరకదు, ఏమి దొరకదు. కానీ మందు మట్టుకు ఖచ్చితంగా లిక్కర్ బాగా దొరుకుతుంది. బెల్ట్ షాపులు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ కార్మికులందరూ దానికి అలవాటు పడిపోయినారు. ఇక్కడ పోయి పని చేయడము, ఈ లిక్కర్ తాగడము ఈ రకంగా అలవాటు పడిపోయినారు. ఈ రకంగా క్రైమ్ రేట్ కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విపరీతంగా పెరిగింది. దీనికి వచ్చిందో ఇక్కడ ఉండే స్థానిక నాయకులంతా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇక్కడంతా వీళ్ళందరూ కోరుకునేది ఒకటే, ఇతనికి వచ్చిందో మనం మళ్ళా మీరు ఎట్లా శిక్షేస్తే కూడా 3 నెలలు 4 నెలలు వస్తాడు. మళ్ళీ ఏదో కన్న తల్లి ఆమె కడుపు అతను తప్పదు, మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తాడు. అదేవిధంగా అన్నీ జరిగిపోతాయి. కాబట్టి వాళ్ళందరూ కోరుకునేది ఏమంటే ఈ రకంగా మన దేశంలో కూడా ఇది ఉంటే ఖచ్చితంగా ఇట్లా వాళ్ళకు విపరీతమైన విచ్చలవిడి అఘాయితానికి పాల్పడతారు. కాబట్టి వీళ్ళందరూ కోరుకునేది ఒకటే, మన చట్టాల్లోనే ఒక సవరణ తీపిచ్చేసి వేరే కంట్రీస్లో ఉండేటట్టు ఇట్లా వాళ్ళు ఎవరన్నా చేశారంటే అక్కడికక్కడే మధ్య బజార్లో ఆయన ఉరి వేసి చంపితే వేరే వాళ్ళకి ఇట్లా చేయకుండా ఇట్లా ఇన్సిడెంట్ పునరావృతం కాకుండా ఉంటాయి. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలా, మన చట్టాలను మార్చే అవకాశం ఉంది. అయితే ఈ గవర్నమెంట్ కూడా ఈసారి స్ట్రిక్ట్గా ఉండేసి ఈ రకంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విపరీతంగా ఇట్లా ఏంటి జరుగుతూ ఉన్నాయి. ఆడపిల్లలు స్కూల్కు పోయి మళ్ళీ రిటర్న్ వస్తారని తల్లిదండ్రులు ఆశ్చర్యపోయి ఎదురు చేసే పరిస్థితి వస్తున్నాయి. వాళ్ళకి ఎటువంటి సంరక్షణ లేదు, ఎటువంటి ఇది యాక్షన్ లేకుండా వీలుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇట్లా ఏమైనా అసాంఘిక శక్తులు ఎవరైనా ఇట్లా సొసైటీస్లో ఉండాలంటే గవర్నమెంట్ ముందే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పెట్టి వాళ్ళకందరినీ ట్రేస్ అవుట్ చేసి ఇక్కడ నుండి బయటికి పంపించేసి తప్ప ఇట్లా అఘాయితాలు జరగదు. కాబట్టి డేగా కన్ను పెట్టాల పోలీస్ డిపార్ట్మెంట్, ఖచ్చితంగా డేగా కన్ను పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా. ఇక ఉండే పబ్లిక్ అంతా ఉంటే వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు, ఖచ్చితంగా మా బిడ్డకు న్యాయం జరగాల. ఈ రోజు ఆ బిడ్డకి అయింది, రేపు ప్రజలమాత్రం మళ్ళీ 3 నెలలు 6 నెలల తర్వాత తిరిగి వస్తాడు, మళ్ళీ ఏదో ఒక ఏరియాలో ఉంటాడు, మళ్ళీ ఇక రిపీట్ అవుతాయి. ఇట్లా పునరావృతం కాకుండా ఇతనికి కఠినంగా శిక్ష చేసి వీలైతే ఉరి శిక్ష వేసేసి వాడిని కఠినంగా శిక్షలని చెప్పి ఇక పబ్లిక్ అంతా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ వచ్చిందో ఇట్లా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి వీళ్ళు కూడా అంటారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మేము వచ్చిన తర్వాత చాలా స్ట్రిక్ట్గా ఉంటాం, ఆడపిల్లల మీద అఘాయితాలు జరగనీయమని చెప్పి హామీ ఇస్తున్నారు. కానీ హామీల వరకే పరిమితమైనాయి, గ్రౌండ్లో మటుకు విపరీతంగా జరుగుతూ ఉంటాయి. మన హోమ్ మినిస్టర్ కూడా అనితా మేడం హామీ చెప్తున్నట్టు ఇట్లా చేయమని చెప్పి ఒక లేడీ కూడా హోమ్ మినిస్టర్ పదవి మీద ఉండి కూడా ఇట్లా ఇవి అవుతా ఉన్నాయంటే నిజంగానే చాలా బాధగా ఉంది. ఖచ్చితంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ మనిషిని ఖచ్చితంగా ఉరి శిక్ష వేయాల్సిందిగా కోరుతాం.